హలో అండి, నేను మీ జ్యోతిని. రంగులు మన మనసు మీద ప్రభావం చూపిస్తాయండి. అలాంటి రంగుల గురించి మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. తెలుపు రంగు ఒక విధమైన ఆకర్షణని, చల్లదనాన్ని కలిగజేస్తుందండి. తేలికగా ఉంటుంది. వైశాల్యము పెరిగినట్టు ఉంటుంది. తెలుపు వల్ల మన నాడీ మండలాన్ని వేగంగా చేస్తుంది. తెలుపు వల్ల మనకి మంచి జరుగుతుందండి. తెలుపు వేసుకుంటే ప్రశాంతత అనేది కలిగజేస్తుంది. పసుపు రంగు ప్రసన్నతను, వెచ్చదనాన్ని, తేలికదనాన్ని కలిగజేస్తుంది. వైశాల్యాన్ని పెంచేటట్టు చేస్తుంది. నాడీ రంగ మండలం వేగం పెరిగజేస్తుంది. మెదడుకు మంచి పనితీరును కలిగజేస్తుందండి పసుపు. నారింజ రంగు మంచి ఆహ్లాదంగా ఉంటుంది. నాడీ మండలాన్ని వేగాన్ని పెంచుతుంది. ఒక రకమైన వెచ్చదనాన్ని కలిగజేస్తుందండి నారింజ రంగు. ఎరుపు రంగు అనేది ఇది మిక్కిలి తేజోవంతంగా, ప్రకాశవంతంగా ఉంటుందండి. ఈ రంగు ఉత్తేజాన్ని కలిగజేస్తుంది. చాలాసేపు ఈ రంగులో ఉన్నామంటే అలసటను కలిగజేస్తుంది. నాడీ మండలాన్ని వేగాన్ని పెంచేటట్టు చేస్తుందండి ఈ రంగులు. మనకి రంగులు అనేవి మన మనసు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయండి. అందుకే మనము ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగుని మన పూర్వీకులు మన మీద వేసుకోవాలి అనే ముద్రని వేశారండి. తెలుపు అనేది ప్రశాంతతను కలుగజేస్తుంది. పసుపు రంగు అనేది వైశాల్యాన్ని పెంచినట్లు చేస్తుంది అండి. నారింజ రంగు మంచి ఆహ్లాదంగా ఉంటుంది. మన నాడీ మండల వ్యవస్థ అనేది బాగా పెరిగేటట్టు చేస్తుందండి. ఎరుపు రంగు అనేది ఎరుపు ఉత్తేజాన్ని, తేజస్సుని కలిగజేస్తుందండి. ఆ ఎరుపు రంగు మనం వాడామంటే నాడీ వేగం పెరుగుతుంది. నాడీ మండలం వేగము పెరుగుతుందండి ఎరుపు వల్ల. ఎరుపు ఎక్కువసేపు వేసుకున్నామంటే మనకి అలసట అనేది కలిగజేస్తుందండి. మనము మన సందర్భాలను బట్టి మనము వస్త్రాలని ధరిస్తారండి. నీలం రంగు కూడా ప్రశాంతతను కలిగజేస్తుంది. నీలం అనేది మన మనశ్శాంతిని కలిగజేస్తుంది. అందుకే మనము పడుకునేటప్పుడు కూడా బెడ్ లైట్ని, నీలం రంగులో ఉన్న బెడ్ లైట్ని వాడుకున్నామంటే బెడ్ లైట్ మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాని నుండి వచ్చే కిరణాలు అనేవి ప్రశాంతతను కలిగజేస్తాయి. దాని నుంచి వచ్చే రేసు వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుందండి. అందుకని నీలం రంగు అనేది మన మనసుని ప్రశాంతవంతంగా చేస్తుంది, మనశ్శాంతి కలిగజేస్తుంది. కాబట్టి బెడ్ లైట్లని ఎక్కువ మంది నీలం రంగు వాడడానికి ఇష్టపడతారండి. అందుకని మనం తప్పకుండా నీలం రంగే వేసుకోవడానికి మనము ప్రయత్నించాలండి. ఈ రంగుల వల్ల మన మనశ్శాంతిని, మన హావభావాలు అనేవి ఎలా మారుతాయి అనేది మీకు తెలియజేయడం కోసం నేను ఇది షార్ట్ తీద్దామనుకున్నానండి. దీన్ని బట్టి మీకు కూడా ఉపయోగంగా ఉంటుంది. మీరు ప్రశాంతతని కలిగజేసేటట్టు ఉండాలని, మీ మనశ్శాంతి కోసము ఏ రంగులు వాడితే మీరు ఏ సందర్భాల్లో ఏ రంగులు వాడుకోవాలి